అసలు అమ్మగారు కాదు, నేనే నిన్ను తిట్టేదాన్ని. అయినా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? చెప్పాలి కదా నాకు. నేనింకా అక్కడ కూడా నీ బంధువులు ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళ ఇంటికి వెళ్ళావేమో అనుకున్నా. లేకపోతే ప్రేమించిన అమ్మాయిని తీసుకుని అటు నుంచి అటే వెళ్ళిపోయావేమో అనుకున్నాను. ఏది నిజం? బంధువుల ఇంటికి వెళ్ళడమా, ప్రేమించిన అమ్మాయిని తీసుకుని వెళ్ళడమా? నీకు నవ్వులాటగా ఉంది కదూ. మీరు అలా మొహం పెట్టుకుంటే చూడలేక సరదాగా అన్నంలే డ్రైవర్ బాబు. అందరం వచ్చాం, నువ్వు మాత్రం రాలేదు. ఏమైందో ఏంటో తెలియలేదు. ఫోన్లే, నేను రాలేదని ఎదురు చూసావు కదా, అది చాలు. నేనేం ఎదురు చూడలేదు. అయినా నేనెందుకు ఎదురు చూస్తానేంటి? మరి నేను రాలేదని అక్కడికి వెళ్ళుంటానా, ఇక్కడికి వెళ్ళుంటానా, ఎవరితో వెళ్ళుంటానా అని ఇన్ని రకాలుగా ఆలోచించావంటే నా గురించి ఆలోచించినట్లే కదా, నా కోసం ఎదురు చూసినట్లే కదా. అదంతా ఏమీ లేదు. చామంతి, ఇక్కడేం చేస్తున్నావు? డ్రైవర్ బాబుతో మాట్లాడుతున్నాను. డ్రైవర్ బాబు? హూ ఇస్ డ్రైవర్ బాబు? నేనే సరదాగా తను అలా పిలుస్తూనే ఉంటుంది. ఓ, యు చేంజ్ యువర్ నేమ్. హే, ఐ డోంట్ చేంజ్ ఇట్, షీ చేంజ్డ్ ఇట్. దిస్ ఇస్ ద స్లీపింగ్ టైమ్, యు నో. స్లీపింగ్ టైం? ఓకే. నువ్వేంటి ఇంకా స్విచ్ ఆఫ్ మోడ్లోకి వెళ్లకుండా ఇక్కడెక్కడే తిరుగుతున్నావు? నో స్లీప్. ఇంట్లో కొత్త కొత్త పీపుల్ కమింగ్, న్యూ ఇన్సిడెంట్స్ గోయింగ్. అందుకే నేను 24/7 డ్యూటీ చేస్తున్నా. కొత్త కొత్త ఇన్సిడెంట్స్ జరగడం ఏంటి? అవును డ్రైవర్ బాబు, నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వు లేవు కదా, ఇక్కడ చాలా జరిగిపోయాయి. ఈ అబ్బాయిని వివాహం చేసుకోవడానికి నీకు అంగీకారమేనా? అంగీకారమేనండి. రోజా నా ఇంటి పెద్ద కోడలుగా రాబోతోంది. రోజాకి అరుణ్కి వివాహం చేయాలని నిర్ణయించాను. అమ్మ హారం కోసం రోజాని కోడలుగా చేసుకుంటుందా?